లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఆ సమస్యల కోసం మీరు గెలిచిన తర్వాత ఎలా పాటుపడతారు? ముఖ్యంగా ఇప్పుడు బొమ్మకల్ గుండ్రుపల్లిలో ముఖ్యంగా బడి, గుడి, శ్మశాన వాటిక చాలా ముఖ్యమైనవి. ఎప్పుడు అవసరం ఉన్న కపిల మానవ వ్యక్తి ప్రజల్లో ఉంటాడనేది బలంగా ప్రజల్లో ఉంది. ఇది మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తుందని మేము భావిస్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో 6వ డివిజన్ నుంచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మిడిదొడ్డి కపిల్ మాధవ్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్న ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు. అన్న మనతో పాటు అన్న మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. నా ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నప్పుడు ఓట్ల నుండి రెస్పాండ్ ఎలా వస్తుంది మీకు? నా పేరు మిడిదొడ్డి కపిల్ మాధవ్. నేను 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత ఉచిత కరెంటు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు కానీ చాలా అద్భుతంగా ప్రజల్లో నాటుకుపోయినాయి బలంగా. అదేవిధంగా నేను కూడా వ్యక్తిగతంగా గత 10 సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తగా ప్రజల్లో ఉన్నాను. ఈ అన్నీ కూడా కలుసుకుంటూ ఇప్పుడు ప్రజల్లో చాలా అద్భుతంగా ప్రజల్లో మధ్యలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుంది. ప్రచారంలో ప్రతి గడప గడప కూడా మా యొక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ యొక్క ప్రభుత్వ పథకాలను వాళ్ళకి గుర్తు చేస్తూ ఈ యొక్క ప్రచార కార్యంలో మేము చాలా ముందుగా దూసుకెళ్తున్నాము. ఇప్పుడు మీ 6వ డివిజన్ లో ప్రధానంగా మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఆ సమస్యల కోసం మీరు గెలిచిన తర్వాత ఎలా పాటుపడతారు? ముఖ్యంగా ఇప్పుడు బొమ్మకల్ గుండ్రుపల్లిలో ముఖ్యంగా బడి, గుడి, శ్మశాన వాటిక చాలా ముఖ్యమైనవి. ఈ గ్రామ పెద్దలందరూ కూడా వాటినే ముందుగా ప్రతిపాదించడం జరిగింది. వాటిలో భాగంగా మేము ముందుగా శ్మశాన వాటికకు కానీ, ప్రభుత్వ పనుల్లో మౌలిక వసతులు కానీ, మహిళా సంఘాలకు కూడా మౌలిక వసతులు, తర్వాత గ్రామాలలో సీసీ కెమెరాలు లేవు, వాటికి కూడా ఏర్పాటు కృషి చేస్తున్నాము. బొమ్మకల్ ఇంకొక ప్రధాన సమస్య కరీంనగర్కు దగ్గరలో ఉంది. కాకపోతే ఇక్కడ బస్సులు అనేవి స్టాపర్ లేవు. వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా మహిళలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా బస్ స్టాప్ను ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. వాటికి కూడా మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అవి నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము. సో ఇప్పుడు మీ డివిజన్ లో 6వ డివిజన్ లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. సో మిగతా బీజేపీ కానీ బీఆర్ఎస్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా పోటీ చేస్తారు. సో వాళ్ళకు మీకు తేడా ఏంటి? మిడిదొడ్డి అని మీ పేరు చెప్తే వాళ్ళకు మీకు తేడా అంటే మీరు ఏం చెప్తారు? కపిల్ మాధవ్ అనే వ్యక్తి కేవలం ఎలక్షన్లప్పుడే కాదు, పదవి లేకున్నా కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి. బలమైన సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా సామాజిక కార్యకర్తగా నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను. అంతేకాకుండా ప్రజలకు ఎప్పుడే అవసరం కూడా ముందుండే వ్యక్తిని. ఇక్కడ ఈ ఎలక్షన్లకే కాదు, ఎప్పుడు అవసరం ఉన్న కపిల్ మానవ వ్యక్తి ప్రజల్లో ఉంటాడనేది బలంగా ప్రజల్లో ఉంది. ఇది మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తుందని మేము భావిస్తున్నాము. సో మీ 6వ డివిజన్ ప్రజలకు మీరిచ్చే హామీలు ఏంటి? మీ ఎజెండా ఏంటి? ముఖ్యంగా ఈ రైతులకు మాకు D94 కెనాల్ ద్వారా అదొక నీటి సమస్య ఉంది. ఆ రైతులకు ఉపయోగపడే అది కార్యక్రమం. మా అధికార పార్టీ మేము మా మండల ప్రెసిడెంట్ గారు కానీ, మా ప్యాక్స్ వైస్ చైర్మన్ గారు కానీ ఇదివరకు వాటిని మేము ఆ సమస్యను తీర్చాము. రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా దాన్ని ప్రధాన సమస్యను గుర్తించి దానికి రైతులకు ఆటంకాలు లేకుండా ఆ యొక్క సమస్యను మేము పూర్తి చేస్తాము. అంతేవిధంగా రైతులకు మా బొమ్మకల్లు డివిజన్ అయినప్పుడు కూడా రైతులది యూరియా బస్తాలకు కానీ, టార్పలిన్లు ముఖ్యంగా వర్షాకాలంలో టార్పలిన్లు ఇబ్బంది ఉంది. అవసరమైతే వాటిని కూడా రైతులకు ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తాము తప్పకుండా ఇదన్నీ. సో మీ పార్టీ మీకు ఎలా అండగా ఉంటుంది ఇప్పుడు ఎన్నికల్లో? మాకు అధికార పార్టీ కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మాకు చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని రాగానే వాళ్ళే ముఖ్యంగా ఆహ్వానిస్తూ వాళ్ళు చాలా అద్భుతంగా మీరే గెలుస్తారని చెప్పి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము ముందే చెప్తున్నాము, 13వ తారీఖు కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్లో విజయదుందుబి మోగిస్తూ నగరపాలిక సంస్థపై కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాము. సో చివరగా మీ 6వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నన్ను ఒక్కసారి కపిల్ మాధవ్ మిడితోటి నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను మరింత సేవ చేసి ముందుకు వస్తున్నానని, ఈ యొక్క మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు కామిరెడ్డి రామరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండల్ ప్రెసిడెంట్ గా గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడంగా ఎన్నో ఉపయోగ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని ఫలితమే మేము కరీంనగర్ రూరల్ మండల్లో 14 గ్రామాలకు గాను 10 సర్పంచులు గెలిచినాం. అదే ఒరవడి కొనసాగిస్తూ ఇప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థపై కూడా మేము జెండా ఎగురేస్తామని చెప్పి గంటపదంగా చెప్తున్నాను. మా బొమ్మకల్ గ్రామానికి వచ్చేవరకు ఇది విలీన గ్రామం. నేను ఇక్కడ నేటివ్
బొమ్మకల్ నాది. మాకు 3 డివిజన్లుగా గుర్తింపడం జరిగింది బొమ్మకల్లు. 5th డివిజన్, 6th డివిజన్, 34 డివిజన్. మూడిట్లలో కూడా చాలా బలంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ఒక్క బొమ్మకల్ గ్రామానికి 150 ఇందిరా మిల్లు ఇవ్వడం జరిగింది. 150 ఇందిరా మిల్లుల్లో దాదాపు ఇప్పుడు 100 వరకు గ్రౌండ్ అయినాయి. ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్కు కొన్ని స్లాబ్ లెవెల్కి వచ్చేసి ఉన్నాయి. అదే కాకుండా ఉచిత విద్యుత్తు అందరికీ ప్రజలకు అందుతుంది. అదే కాకుండా బస్ సౌకర్యం అందరూ వినియోగించుకుంటున్నారు. మళ్ళీ రైతులందరికీ ఇక్కడ రుణమాఫీ జరిగిపోయింది. దాదాపు 300-400 పైచిలకు రైతులకు రుణమాఫీ జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ డివిజన్ల పరిస్థితి ఎలా ఉంది? రైట్. ఈ డివిజన్లో కూడా ముఖ్యంగా మొన్న విలీన గ్రామాలకు 50 కోట్లు సపరేట్ ఫండ్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా బొమ్మకల్ గ్రామానికి 7 కోట్ల రూపాయలు వస్తే అందులో 3 కోట్ల రూపాయలు కేవలం 6th డివిజన్లోనే మేము ప్రభుత్వ పరంగా ఎంబడిబడి కమిషనర్ గారితో చర్చించి పెట్టడం జరిగింది. ఆ 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాటి టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలక్షన్ తర్వాత అవి వర్క్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయి. అవన్నీ మేము ప్రజలకు చెప్తున్నాము. ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక ఇందిరా మిల్లు కాకుండానే మాకు మేజర్ డెవలప్మెంట్ అంటే 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది ప్రజలకు మేము అంటే ఎలక్షన్కు ముందే ఇదంతా మేము చేసి పెట్టినాము. అంటే మేము ఎలక్షన్ కొరకే ఇది మాట్లాడట్లేదు. ఆల్రెడీ అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి కనుక ప్రజలు దీన్ని గుర్తించారు. ఆల్రెడీ మా డెవలప్మెంట్ను గుర్తించి మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. 6వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ మాధవ్కు మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము. మేము టికెట్ ఆశించినా మాకు రానందున కపిల్ మాధవ్ను బలపరిచి కపిల్ మాధవ్ కోసం తిరుగుతున్నాము. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు మా కపిల్ మాధవ్ను గెలిపిస్తాయి. మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఈ ఉచిత కరెంట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇప్పుడు టెండర్ కాబోతున్న మా మంత్రి గారు మా అధికార పార్టీ మాది ఉంది కనుక ప్రజలకు మేము సేవ చేస్తామని ముందే చెప్పినా కనుక మాకు ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. సంతోషంగా మాకు ఓటేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. కాంగ్రెస్ తరపు నుంచి మా మైనార్టీలు మొత్తం ఫుల్ సపోర్ట్ కపిల్ మాధవ్ గారికి ఇస్తున్నాం. మా తమ్ముడికి 2వ విడతల ఇల్లు రాకున్నా కానీ రామిరెడ్డి సాబు, బీరమంజన్న కొట్లాడి మా తమ్ముడికి ఇల్లు ఇప్పించారు. నాకు ఇంతవరకు కూడా కరెంట్ ఫ్రీ రాలే. ఇప్పుడు నాకు కరెంట్ ఫ్రీ వచ్చింది. మేము స్వచ్ఛందంగా మా మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం, కపిల్ మాధవ్ సపోర్ట్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఇది చూసారు కదా, మొత్తానికైతే 6వ డివిజన్లో మిడిదొడ్డి కపిల్ మాధవ్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంటింటికి వెళ్ళిన తరుణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మిడిదొడ్డి వాళ్ళకే ఓటు వేసి గెలిపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం ఈ యొక్క 6వ డివిజన్ని మొత్తంగా రూపురేఖలు మారుస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, కరీంనగర్ 6వ డివిజన్ నుండి.